ఈరోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం మా ఉద్యమ సోదరులు సహచరులు అన్ని విషయాలు సమగ్రంగా మీ ముందుంచడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఆగస్టు 14వ తేదీ నాడు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆగస్టు 14, 2026లో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 40 ప్రశ్నలు ఇచ్చింది. ఈ 40 ప్రశ్నల్లో ప్రధానంగా ఈ 40 ప్రశ్నల్లో గతంలో ఏదైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో 33 ప్రశ్నలు ఉన్నాయో ఇందులో 40 ప్రశ్నల్లో 10వ ప్రశ్న మీరు షెడ్యూల్ క్యాస్టా, మీరు షెడ్యూల్ ట్రైబా, లేదా మీది ఏ క్యాస్ట్ అనే దాని మీద ఇచ్చిందిగో. ఇది 10వది కాలం. ఈ గెజిట్లో 10వ నెంబరు ఇది ఇచ్చింది. ఇది చాలా అస్పష్టంగా ఉంది. ఇది ఎవడన్నా చూస్తే నవ్వుకుంటారు అనమాట. ఇది చిన్నపిల్లలు ఇచ్చేటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్లా ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లా లేదు. ఇలా ఒకటి సూటిగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అసలు మీరు కులగణన చేస్తారా చేయరా? చేస్తామంటే శాస్త్రీయంగా చేయండి, చేస్తామంటే సైంటిఫిక్గా చేయండి, చేస్తామంటే సమగ్రంగా చేయండి, చేస్తామంటే బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు దామాష పద్ధతిలో అందే విధంగా ఫలితాలు దక్కే విధంగా చేయండి. కానీ మీరు ఈ రకంగా ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే కులగణన చేస్తామని చెప్పకుండా ఇండైరెక్ట్గా మేము కులగణన చెయ్యము కాబట్టి మేము డైరెక్ట్గా చెప్పం, కులగణన చేయమని డైరెక్ట్గా చెప్పం కాబట్టి అశాస్త్రీయమైనటువంటి కులగణన చేస్తాము, ఎలాంటి హేతుబద్ధత లేనటువంటి కులగణన చేస్తాము. మేము అడిగినట్టే ఉండాలి, కులగణన చేసినట్టే ఉండాలి, అనుకున్న వాళ్లకు ఫలితాలు దక్కొద్దు. ఇది వాళ్ళ వైఖరి. ఇలా మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందంటే మేము మొదటి నుంచి అనుమానించినట్టుగానే కులగణనలో మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చారు? 33 ప్రశ్నలు ఇచ్చారు. అప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టి ఆ 33 ప్రశ్నలు మీరు ఎస్సీ కుటుంబమా, మీరు ఎస్టీ కుటుంబమా, లేదా ఇతరుల కుటుంబమా అన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక కులగణన చేయాలంటే ఎట్లా చేయాలి? ఇది తెలంగాణ మోడల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఇది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే. ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే పర్ఫెక్ట్గా ఉన్నది. ఇందులో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ప్రభుత్వము క్యాస్ట్ సర్వేలో ఇవాళ ప్రధానంగా మీ సోషల్ కేటగిరీ ఏందని అడిగింది. ఫస్ట్ మీ సోషల్ కేటగిరీ ఏందని అడిగింది, తర్వాత మీ క్యాస్ట్ ఏందని అడిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన మోడల్ ఎట్లుందంటే జాబితా ఇచ్చి, కులాల యొక్క జాబితా ఇచ్చి, ఆ జాబితాలో మీది ఏం కులం అని అడిగింది. స్పష్టంగా సామాన్యులకు కూడా అర్థం కావాలి. చాలామంది మాకు వచ్చేటువంటి ఫోన్లలో కొంతమంది అన్న మీరు కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో సీరియల్ నెంబర్ 10లో క్యాస్ట్ అనే పదం పెట్టిందిగా అన్నారు. క్యాస్ట్ అనే పదం పెట్టింది కానీ జాబితా ప్రకటించలేదు. ఇవాళ తెలంగాణలో ఈ కులగణన ఒక మోడల్ చూసుకుంటే మీరు సోషల్ కేటగిరీ ఏంది, క్యాస్ట్ ఏంది, దానికి ఒక యూనిక్ కోడ్కి పెట్టింది. అంటే ఉదాహరణకు తెలంగాణలో ముదిరాజులు అయితే 1, మున్నూరు కాపులు అయితే 2, గౌడ్స్ అయితే 3, విశ్వబ్రాహ్మణులు అయితే 4, వడ్డరోళ్ళు అయితే 5, కుమ్మరోళ్ళు అయితే 7. ఇట్లా ఎన్యుమరేటర్ వాళ్ళ ఇంటికి పోయి ఫస్ట్ మీరు బీసీనా కాదని అడుగుతాడు. ఓకే బీసీ అని అడుగుతారు. బీసీ జాబితాలో చూసుకుంటాడు. మీది ఏ కులం అని అడుగుతాడు. మేము ముదిరాజు అని చెప్పినామనుకో మీ ముదిరాజు యొక్క కులం యొక్క కోడ్ నెంబర్ 1. కాబట్టి ఇది ఆన్లైన్ ఫారాలు.
ఇది ఆఫ్లైన్ కాదు, కేంద్ర ప్రభుత్వం చేసేది కూడా ఆన్లైన్ ఏం చేస్తారు, జాబితా ఇచ్చి ఆ జాబితాలో సబ్ క్యాస్ట్ చెప్తే ఆ సబ్ క్యాస్ట్కి ఒక కోడ్ ఇవ్వాలి, ఒక యూనిక్ కోడ్ ఇవ్వాలి. ఆ కోడ్ ఇస్తే ఆన్లైన్లో పోయినటువంటి ఎన్యూమరేటరు ముదిరాదు కాబట్టి 1 అని వేస్తాడు. మొత్తం లెక్కలు అయిపోయిన తర్వాత ఆన్లైన్లో 1 అని వేసిన వాళ్ళు ఎవరు అని మొత్తం తీస్తారు. తీసినప్పుడు 1 అని వేసిన వాళ్ళు ముదిరాదులు, ముదిరాదులు ఇన్ని లక్షల 36 లక్షల మంది ఉర్రు ఎగ్జాంపుల్. విశ్వబ్రాహ్మణులు ఇన్ని 26 లక్షల మంది ఉర్రు. అదేవిధంగా వడ్డరోళ్ళు 20 లక్షల మంది ఉర్రు. ఇట్లా యూనిక్ కోడ్ నెంబర్ వేయడం మూలంగా ఇలా సబ్ క్యాస్టు జాబితా చెప్పడం మూలంగా పర్ఫెక్ట్గా కులగణన సక్సెస్ అవుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, జాబితా ఇవ్వకుండా మీదేం కులం అని అడిగింది. గతంలో కూడా 2011లో కూడా అప్పుడు యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసింది. అప్పుడు కూడా ఏం చేశారంటే ఒక జాబితా ఇవ్వకుండా మీది ఏం కులం అని అడిగితే చాలామంది తమకు వచ్చేటువంటి గోత్రాలు ఉంటాయి కదా, ఆ గోత్రాల పేరు చెప్పారు. ఇప్పుడు సంచార జాతులు ఉన్నారు పాపం, వాళ్ళకి ఏంటిదో తెలియదు, వాళ్ళ గోత్రం ఏదో అది చెప్తారు. ఇప్పుడు మేము ఉన్నాం, మా గోత్రం ఉంది కౌండిన్య మహర్షి గోత్రం, మీరు ఏదనగానే నేను కౌండిన్య గోత్రం అని చెప్తా. అసలు కౌండిన్య అనేది కులం కాదు, గోత్ర నామాలు చెప్తారు. ఆ తర్వాత చాలామంది ఇంటి పేర్లు ఉంటాయి, ఇంటి పేర్లు కులం పేరుగా చెప్తారు. ఇంటి పేరు కులం పేరుగా చెప్పినప్పుడు అది జాబితాలో ఉండదు. అదేవిధంగా చాలామంది ఈ కులగణన ఇష్టం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్లో ఉన్న కులాలో, అమెరికాలో ఉన్న కులాలో, ఆస్ట్రేలియాలో ఉన్న కులాలో చెప్తారు, వాళ్ళ పేర్లు చెప్తారు. అంటే ఆ కులము కరెక్టా కాదా అని చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర జాబితా ఉండదు. అందుకనే యూపీఏ ప్రభుత్వంలో ఏమైందంటే భారతదేశంలో 40 లక్షల కులాలని తేలింది. భారతదేశంలో 40 లక్షల కులాలని తేలింది. మరి వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా వెనకటి కూడా అన్నాడట, తిట్టపోరా బాడకావు అన్నాడట. అరే నేను తిట్టపోరా, ఇంకా బాడకావు నేను తిట్టపో అన్నాడట. తిట్టపో అన్నట్టే ఉంది, బాడకావు అన్నట్టే ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తాము, కులం పేరు అడుగుతాము, కానీ ఏ జాబితాలో ఉందో చెప్పాం, దానికో నెంబర్ చెప్పాం, దానికో సైంటిఫిక్ మెథడ్ ఉండదు. రేపు ఏంటంటే మేము కులాల లెక్కలు తీసినాం, కులాల లెక్కలు తీసినాక 30-40 లక్షల కులాలు వచ్చినాయి. 30-40 లక్షల కులాలు వచ్చిన తర్వాత అన్ని కులాలను మేము క్రోడీకరించలేము, ఇది దేశ భద్రతకు ఒక భంగపాటు అవుతుంది, అంతర్గత భద్రతకు ఇది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి మేము లెక్కలు తేల్చలేమని చెప్పడానికే ఇదంతా డ్రామా. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాటలో చెప్తున్నా, సూటిగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్తున్నటువంటి మాట ఒట్టి బూటకం, ఒట్టి పెద్ద డ్రామా. ఇంతకంటే ఏమీ లేదు. ఇలా డొల్లా కేంద్ర ప్రభుత్వం చేసేది ఈ డొల్లా. ఇలా మొదటి దశలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వంకే బీసీ కులాలను లెక్కించాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ఇవాళ మొదటి దశలో ఓబీసీ కుటుంబాలు లెక్క పెట్టలే. రెండో దశలో ఇవాళ ఇచ్చిన 40 ప్రశ్నల్లో సోషల్ కేటగిరీ ఇచ్చి సబ్ క్యాస్ట్ అడగాలి, అది చేయలే. సబ్ క్యాస్ట్ అడిగింది కానీ ఉదాహరణకు మీకు సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక హోటల్ పోతాం, ఒక హోటల్ పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, వాడు ఏం చేస్తాడు, మెనూ ఇస్తాడు. ఫస్ట్ హోటల్ పోయినాక మెనూ ఇస్తాడు, పూరి ఉంది, దోశ ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, ఊతప్ప ఉంది అని చెప్పి ఒక 6-7 రకాల మెనూ ఇస్తాడు. నువ్వు వాడికి పోయి హోటల్ దగ్గరికి పోయి మెనూ ఇవ్వకుండా నువ్వు టిఫిన్ చెప్పగలుగుతావా, ఆర్డర్ చెప్పగలుగుతావా? అంటే ఆ హోటల్లో ఏమేమి ఉన్నాయో ఆ మెనూ ఇస్తాడు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ కులాల జాబితా ఇచ్చి ఆ జాబితా ప్రకారం చెప్పాలి. ఇక బీజేపీ నాయకులు కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమని, ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంటారు, బీసీలలో ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఎస్సీ ఉంటాడు, ఇంకొక రాష్ట్రంలో ఓసీ ఉంటాడు. కాబట్టి దేశవ్యాప్తంగా వీళ్ళు యూనిఫామ్గా లేరు కాబట్టి పెద్ద సమస్య వస్తుందని బీసీలను మభ్యపెట్టేటువంటి మాట చెప్తున్నారు. నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ అబద్ధపు మాటలు, ఇది విష ప్రచారం. బీసీ కులగణనను తప్పుదారు పట్టించడానికి చెప్పేటువంటి మాటలు. ఎందుకంటే నేను ఎస్టీలలో ఉన్నారు, ఎస్టీలలో నేను పేరు చెప్పను, ఎస్టీలలో ఉన్న కులాలు చాలా రాష్ట్రాల్లో ఎస్టీలు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఓసీ జాబితాలు ఉన్నారు ఎస్టీలు. అదేవిధంగా ఎస్సీలో ఉన్న కులాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నోడు బీసీలు ఉన్నాడు, బీసీలు ఉన్నోళ్ళు ఓసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నోళ్ళు ఎస్టీలు ఉన్నారు.
అంటే ఎస్సీ ఎస్టీ జాబితా కూడా దేశవ్యాప్తంగా ఒకటే లేదు. కాబట్టి దీని ప్రామాణికం ఏం తీసుకోవాలి? దీనికి ప్రామాణికం ఏం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఒక రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొని కులగణన స్టార్ట్ చేయాలి. రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర బీసీ జాబితా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 142 కులాలు ఉన్నాయి. కర్ణాటక పోతే ఒక కులం ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన జాబితా ఆ రాష్ట్రానికి ఉంది. ఆ జాబితా ముందర పెట్టుకొని చేస్తే అయిపోయాయి కదా. అందుకనే బీహార్లో కూడా కులగణన చేశారు. బీహార్లో కూడా స్పష్టంగా ఇక్కడ ఇచ్చారు. ఇది బీహార్ది స్పష్టంగా కూడా ఇచ్చారు. బీహార్లో మీ సోషల్ కేటగిరీస్ అనేది, ఆ తర్వాత మీ సబ్ కాస్ట్ ఏది, బీహార్లో చేసిన కులగణనలో స్పష్టంగా ఇచ్చారు. మరి ఇక్కడ ఎందుకు ఇయ్యరు? ఇది బీహార్ది. ఆ తర్వాత మొదటి దశ చేసినటువంటి మొదటి దశ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎప్పుడు ఏప్రిల్ 2 జనవరి 2025 నుంచి స్టార్ట్ చేసింది, నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 12వది వెదర్ నువ్వు బీసీ ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబమా, అదర్ కుటుంబమా, ఇది జనవరి 22 ఇచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ ఇచ్చింది. ఇవన్నీ తప్పుల తడకలు, ఇవన్నీ బీసీలను మోసం చేయడానికే, బీసీలను దగా చేయడానికే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2వ దఫా కులగణన స్టార్ట్ చేసింది. మొన్న ఆగస్టు 17వ తేదీ నుంచి మంచు కురిసేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నదో హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, ఏదో 2-3 ప్రాంతాలు ఉన్నాయి. 2-3 ప్రాంతాలు స్టార్ట్ చేసింది. ఇవాళ 19 తారీఖు, 20 తారీఖు. అంటే కులగణన స్టార్ట్ చేసి 2వ దఫా కులగణన స్టార్ట్ చేసి దేశంలో 3వ రోజు. ఆ 3వ రోజు స్టార్ట్ చేసింది. ఇవాళ కులగణన స్టార్ట్ చేసేటప్పుడు ఒక భారతదేశము, ఇంత పెద్ద భారతదేశం ఒక ఉపఖండం. ఇందులో వేల కులాలు ఉన్నాయి, వందల జాతులు ఉన్నాయి, విభిన్న సంస్కృతి ఉంది, విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలో లెక్క పెట్టడానికి ఎంత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అంటే 11,735 కోట్లు కేంద్ర బడ్జెట్టు ఈ కులగణన ఈ జనగణన సేకరించడానికి దేశవ్యాప్తంగా 11,735 కోట్లు కేటాయించింది. 11,735 కోట్లు కేటాయించి బీసీల లెక్క లేకపోతే ఏం లాభం? ఆ 11,735 కోట్లు బూడిదల పోసినట్టే కదా. ఇటు బీసీలకు న్యాయం జరగదు, అదేవిధంగా 11,735 కోట్లు కూడా ఇలా అన్యాయం జరిగినట్టు ఉంది. కాబట్టి మేము బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బిడ్డ, బీసీలు నిప్పు లాంటోళ్ళు, నిప్పుకు చెదలు పట్టరు. బీసీలు తలుచుకుంటే గతం మండల్ కమిషన్ మూమెంట్లో దేశం ఎట్లా అట్టుడికిందో, దేశం ఎట్లా అగ్గై మండిందో అట్లా మండుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇవాళ నేను అంటున్నా, మీకు ఈ రకమైనటువంటి బీసీ వ్యతిరేకత ఎందుకు? మీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత డిఎన్ఏ ఉంది, బీజేపీ డిఎన్ఏలోనే. ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ కులగణన ఎందుకు చెయ్యవు? ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి, దీని మీద స్పందించాలి. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏమిటికి మౌనంగా ఉన్నారు? మా ఆర్కిస్తాన్ అంటున్నాడు. ఆర్కిస్తాన్ ఏమంటున్నాడు? ఇది చారిత్రాత్మకమైనటువంటి కులగణన అంటున్నాడు. కృష్ణన్న, జర దయచేసి మీరు అన్ని వివరాలు, మీరు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వస్తాం, ఏ విధంగా న్యాయం జరిగిందో దయచేసి చెప్పండి. ఇది ఎట్లా చారిత్రాత్మకం అవుతుందో దయచేసి చెప్పండి. ఒకవేళ తెలుసుకోలేకపోతే ఇవాళ మేము తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా మోడల్ ఏంటంటే ఇవాళ తెలంగాణ, బీహార్ మోడల్గా దేశమంతా కులగణన చేపట్టాలనేదే మా ప్రధాన డిమాండ్. మీరు కనుక చేపట్టకపోతే రేపు ఇవాళ సోమవారం ఏదైతే మన 20 తారీఖు సోమవారం నాడు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 నేను రాసుకొచ్చుకున్న కాగితం కింద పడ్డట్టుంది. 24వ తారీఖు నాడు, ఇవాళ 24వ తారీఖు నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఇవాళ అవసరమైతే దేశం సాయంత్రం వరకు అలా అన్ని రాష్ట్రాలతో మాట్లాడతాం.
దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసేదానికి మేము పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు వినతిపత్రాలు ఇవ్వాలి, అంబేద్కర్ విగ్రహాలకు పూలే విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వాలి, నిరసన కార్యక్రమాలు తెలపాలి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. దీని మీద దేశవ్యాప్తంగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్లో బీసీల రాజకీయ ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుండి మొత్తం అందరిని పిలిపించి హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీని ఏర్పాటు చేసి ఆ ప్లీనరీలో రాజకీయ భవిష్యత్తు ఉద్యమ పోరాటాన్ని మేము ప్రకటిస్తాం. ఆ తర్వాత నవంబర్ 20 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ నవంబర్ 20 నుంచి జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలను బరాబర్ మేము అడ్డుకొని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో మొన్న మా జనాభా దామాష ప్రకారం మా వాటా దక్కే వరకు అదే స్థాయిలో దేశవ్యాప్తంగా లక్షల మందిని ఢిల్లీకి సమీకరించి ఇవాళ ఈ నవంబర్ 20 నుంచి జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడమే ధ్యేయంగా మేము ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, లెక్కించాలి బీసీ కులాలను, చేపట్టాలి బీసీల కులగణనను, చేపట్టాలి బీసీ కులగణనను, లెక్కించాలి ఓబీసీల లెక్కలను, లెక్కించాలి ఓబీసీ కులాలను, మేమెంతో ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా. పోరాడుదాం కులగణన సాధన కోసం, పోరాడుదాం కులగణన సాధన కోసం, పోరాడుదాం కులగణన సాధన కోసం, చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిఆర్ మోడల్ గా, చేపట్టాలి కులగణన బిఆర్ తెలంగాణ మోడల్ గా, దిగిరాని ప్రభుత్వాన్ని, దిగిరాని ప్రభుత్వాన్ని, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వమా, ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమా, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ.